జిల్లాలో తార్ల గురంటిలో విషజ్వరాల బారిన పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. మారుమూల కొండల ప్రాంతంలో ఉన్న తాళ్ల గురంటి గిరిజన తండాలో అక్క చెల్లెళ్ళు జన్ని నిఖిత, జన్ని హారిక జ్వర లక్షణాలతో బాధపడుతూ వారం రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ మరణాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. సిరిపురం పిహెచ్సి పరిధిలో ఉన్న తాళ్ల గురంటి విషజ్వరాలు విజృంభించడంతో పలువురు జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో గిరిపుత్రులు విష జ్వరాలు విజృంభించడంతో మంచం పట్టి మూలుగుతున్నారు. నిఖిత ఈ నెల 17న అనారోగ్యంతో మృతి చెందగా ఆ విషాదం నుండి తేరుకునేలోపే హారిక జ్వరంతో బాధపడుతూ ఈ నెల 24న తనువు చాలించింది. జ్వర లక్షణాలతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఇక గ్రామంలో 2వ తరగతి విద్యార్థులు జన్ని వైష్ణవి, సవరా ఉదయ్ కిరణ్, 3వ తరగతి విద్యార్థి డెబుకా సబారు కూడా జ్వరాల బారిన పడి మంచం పట్టి మూలుగుతున్నారు. పిల్లల్ని బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇద్దరు చిన్నారులు జ్వరాలతో మృత్యువాత పడ్డారని తెలుసుకున్న సిరిపురం పిహెచ్సి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తాళ్లగురంటి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గత 2 రోజులుగా వైద్య సిబ్బంది సేవలు అందించడంతో జ్వరాలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు వైద్యులు స్పష్టం చేశారు. సర్కప్పులు లక్ష్మణుడిగా ఎలకల మందు మాడి బద్దలు ఊరగాయ నువ్వండ్లు జనగొండ్లు సుక్కుకాయలు మిట్టికాయలు మధ్యాహ్నం భోజనం చేస్తారు సార్. స్కూల్లో నైట్ కూడా భోజనం చేస్తారు. అదే సార్, అంటే ఆబ్వియస్లీ అంటే కొంచెం సిక్ అవుతారు, డల్ అవుతారు. సో డల్ అవ్వడం లేదంటే అంటే పేరెంట్స్ తెలుసుకుంటారు సార్. ఎందుకంటే మీరు 3:30 వరకు చూస్తారు, పేరెంట్స్ రాత్రి కూడా చూసుకుంటారు కదా. సో అందుకే సర్కప్పులు లక్ష్మణుడిగా ఎలకల మందు మాడి బద్దలు ఊరగాయ నువ్వండ్లు జనగొండ్లు సుక్కుకాయలు మిట్టికాయలు సర్కప్పులు లక్ష్మణుడిగా ఎలకల మందు మాడి బద్దలు ఊరగాయ నువ్వండ్లు జనగొండ్లు సుక్కుకాయలు మిట్టికాయలు దేవులనే ఉద్దేశించి సారాలు ఆ విధంగా లేదంటే ఏదైనా బాగుంది. ఫుడ్ అది బాగానే తింటున్నారు.
మాత్రం ఇవ్వండి అమ్మ. ఓఆర్ఎస్ తర్వాత ఏవో మల్టీవిటమిన్ బలంకి. ఎలా నేర్చుకుంటాము మాకైతే అర్థం కాదు.